పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉండే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ సినిమా మొదట క్రిష్ గారి డైరెక్షన్ లో మొదలైంది. ఆయన కొంత పార్ట్ షూటింగ్ చేసి చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. అది చూసిన దగ్గర నుంచి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయినాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించిన విధానం, ఆయన గెటప్ అంతా అభిమానులను అయితే విపరీతంగా అలరించింది అనమాట, ఆకట్టుకుంది. అప్పటి నుంచి ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడం, అందులోనూ ఎలక్షన్స్ లో పోటీ చేయడంతో ఆయన సినిమా షూటింగ్ విషయంలో పాల్గొనలేక సినిమా విడుదల చాలా ఆలస్యం అయిపోయింది అనమాట. దాంతో ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ గారు కూడా తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్, ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి ఏం రత్నం గారి అబ్బాయి చేస్తున్నాడు అనమాట. కాకపోతే ఈ సినిమా మరీ లేట్ అవడంతో సినిమా మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గానీ ప్రేక్షకులు గానీ ఆసక్తి అయితే కొంత తగ్గిందని చెప్పొచ్చు. దానికి తోడు మొన్న సినిమా నుంచి రిలీజ్ అయిన పాట కూడా అంత ఇదిగా ఆకట్టుకోలేదు. కొంతవరకు బానే ఉంది. ఆ 2 పాటలు వచ్చినట్టున్నాయి. 2 పాటలు కూడా అంత హెవీగా ఏమి లేవు అనమాట. వాటిని చూసిన దగ్గర నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయితే కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. ఈ విషయాన్ని పసిగట్టిన ఈ మూవీ టీం అయితే ఈ సినిమాకి మళ్ళీ క్రేజ్ తీసుకొచ్చే విషయంలో భాగంగా ఏం చెయ్యాలా అని చెప్పి బాగా ఆలోచించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చేత ఒక పాట పాడిస్తే బాగుంటది, అప్పుడు సినిమాకి మళ్ళీ ఒక ఊపు వస్తుంది అనమాట. ఆ ఊపు తగ్గేలోగా సినిమాని కూడా రిలీజ్ చేస్తే బాగుంటదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి చేత పాట పాడిస్తున్నారంట. దానికి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని తెలుస్తుంది. నాకు కూడా ఇలాంటి కొత్త కొత్త టాస్క్లు ఇస్తే నేను కూడా చాలా ఉత్సాహంగా చేస్తాను, నాకు కూడా చాలా బాగుంటది అని చెప్పి అన్నారంట. అయితే ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు అత్తారింటి దారేదిలో కాటం రాయడా అనే పాట పాడారు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. అసలు ఆ సినిమాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడింది. అసలు అందరూ ఆ పాట చూసి చాలా ఎంజాయ్ చేశారనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారి ఎంటర్టైన్మెంట్ అనేది వేరే రేంజ్ లో ఉంటది. ఇంకా ఆ పాటతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పొచ్చు. అలాగే ఆయన అజ్ఞాతవాసిలో కూడా ఒక పాట పాడారు. కాకపోతే ఆ పాట అయితే అంత అనుకున్నట్టుగా హిట్ అవ్వలేదు. ఎందుకంటే సినిమా కూడా ఆడకపోయేటప్పటికి ఆ పాట కూడా పెద్ద ప్రజాదరణ అయితే పొందలేకపోయింది అనమాట. కాకపోతే చూసినప్పుడు అయితే సరదాగా బాగుంటది. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ మాత్రం ఆ పాటలో చాలా బాగుంటది. అలాగే ఇప్పుడు హరిహర వీరమల్లులో కూడా ఒక డిఫరెంట్ సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారి చేత పాడిస్తే ఖచ్చితంగా అది వైరల్ అయ్యిద్ది. సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ నార్మల్ అవుతాయి అని చెప్పి సినిమా మూవీ టీం అయితే మాత్రం నిశ్చయించుకున్నారని తెలుస్తాం అనమాట. తొందరలోనే ఈ పాట రాసి పవన్ కళ్యాణ్ గారి చేత పాడించి విడుదల చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఎప్పుడు చేస్తారో, ఎలా ఉండబోతుంది అనేది.